ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ నేత హరీష్ రావు అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 జీవన భృతి ఇవ్వాలని ఆయన రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఏంది ఇబ్బంది అని తెలుసుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోను, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోను, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క